హే నువ్వు త్వరగా రా అన్నాడు. ఇక్కడికి వచ్చి చూస్తే వాడు కనిపించట్లేదు. అరే వచ్చాను కదా, ఎందుకు అరుస్తున్నావు? కొట్టానంటే తీసుకోవద్దా? దీంతోనే కొట్టాలి మరి. ఒరే ఆఫీసర్, ఎక్కడికి రా వెళ్తున్నావు? మన ఏరియాలో కొత్తగా నగల షాప్ తెరుస్తున్నారు. వీడిని రిబ్బన్ కటింగ్ చేయమని పిలిచారు. ఏంటి వా నువ్వు దానివి లేని పట్టుకోవడానికి పిలిచారమ్మా. ఏంట్రా చాలే పోరా. ఏంట్రా వెళ్దామా? ఏంట్రా ఆఫీసర్, పిల్లి కూర తిని చాలా రోజులైందిరా, వెళ్ళి తీసుకుంటారా? ఆగు. ఒరే ఆఫీసర్, నాకు తీసుకొస్తే నీకు ఇలాంటి దండని కట్టిస్తాను. నువ్వు ఇలా పక్కన నుంచుంటే వాడికి పిల్లి దొరకదు. మరి పులి వస్తుందా? వాడికి వేడెక్కుతుంది. సరే టైం అయింది, మాట అనవసరం. పదండి వెళ్దాం. మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పావా? పిల్లులు పట్టడానికి వస్తారు కదా, త్వరగా రమ్మని చెప్పు. बहुत अभिमान होता है, बचपन से तुम्हें इन हाथों में पाला है. तुम हमेशा खुश रहो, जैसा तुम्हारा दिल चाहता है ऐसा है. थैंक यू. ఎవరయ్యా మీరు? ఏం కావాలి? కార్పొరేషన్ లో చెప్పారు పిల్లిని పట్టుకెళ్ళడానికి. ఇంట్లో ఇబ్బందిగా ఉందంట కదా. నమస్కారం సెట్. ఎవరైనా ఇద్దరు మాత్రం వెళ్ళండి సెట్. ఏది ముట్టుకోకూడదు. సాలుగా వెళ్ళండి. చూసుకుంటాను సెట్, మీరు వెళ్ళండి. ఇంటి వెనకాలకి ఇద్దరు వెళ్ళండిరా, నేను ఇటు వెళ్తాను. ఎవరు మీరు? అదే మేడం, పిల్లి లోపలికి వచ్చిందన్నారు, దాన్ని పట్టుకోవడానికి మేము వచ్చాం. పిల్లి పట్టుకోవడానికి వచ్చారంటమ్మా. అరే లడ్డు లాగున్నారే, ఎంత అందంగా ఉన్నారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. మిమ్మల్ని టిక్ టాక్ లో చూసాను. అయినా ఇది ఇప్పుడు బ్యాన్ చేశారుగా. సరే పిల్లిని ఎలా పట్టుకుంటారు? పిల్లిని రాయితో కొట్టి మరి ఏంటి? ఇలా పట్టుకోవడానికి నేను ఒప్పుకోను. కాదు మేడం, ఈ గోన్ సంచి ఉంది కదా, ఇది వేసి అలాగే పట్టుకుంటాం. మిమ్మల్ని పట్టుకుంటున్నట్టే. సరే ఇంట్లో ఏం పగలకుండా జాగ్రత్తగా చేయండి. సరే మేడం. లోగన్ రా. దొరికింది. ఏం పేరు పెడదాం? నయనతారా. మేము కడుపు నిండా తిన్నాం, మీరు తినండి. ఆస్పత్రిలో నువ్వు ఇక్కడే ఉంటే నిజంగానే ఆసుపత్రికి పోతావు. పైకి వెళ్ళి పంచాడు. అప్పుడు వెళ్ళు వెళ్ళు. నయనతారా ఎక్కడున్నావు? ఇదిగో వస్త్రా. నయనతారా ఎక్కడ దాక్కున్నావు? ఎక్కడున్నావా? పిల్లి మేడం. ఎందుకని ఈ పిల్లిని పట్టుకుంటున్నావు? నువ్వు? అవును మేడం, నేనే. ఇక్కడికెలా? ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు? అబ్బాయి అది కాదు మేడం, నేను నిన్ను కంటిన్యూగా చూస్తున్నా. అది మేడం. అవును, మీ ఇంట్లోకి వచ్చాను మేడం పిల్లుల్ని పట్టుకోవడానికి. అన్ని రూమ్స్ లోనూ ఫుల్లుగా వస్తువులే ఉన్నాయి, కానీ మీ రూమ్ లోకి వచ్చాను, ఏ వస్తువు లేదు. ఎలా మేడం? అదా, చాలా మామూలు లైఫ్ కి అలవాటు చేసుకుంటున్నా. ఒక ఉన్నత జీవితాన్ని గడపపోతున్నా. ఉన్నట్టుండి నేను మీ ఇంటికి వచ్చాననుకో. నా ఇంటికి ఎలా మేడం? ఏ రాకూడదా? రావచ్చు, కానీ అది వదిలే. నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? పిల్లిని పట్టుకోవడానికి వచ్చాను. పిల్లిని పట్టుకోవడానికి వచ్చానని చెప్పరా. ఈ పిల్లిని పట్టుకొని మీరేం చేస్తారు? పాల ఫ్యాక్టరీ పెడతాం. అరే ఏంటి మేడం మీరు, దీన్ని నలిపేసి తిన్నాం అనుకోండి, అబ్బా ఏం రుచి ఉంటుందో తెలుసా? మీరు తింటారా? ఏంట్రా బావా, పిల్లిని తినదనుకుంటా. చిన్న ప్రాణిని చంపేస్తావా? అసలు నీకెలా మనసొచ్చింది? అది పాపం కదా. అవునులే, ఈ పిల్లి ఎలుకని తినట్లేదా? సెటప్ యు కంట్రీ బ్రూట్. మేడం మీరేం ఫీల్ అవ్వకండి మేడం, నేనున్నంత వరకు ఈ పిల్లికి ఏమీ కాకుండా నేను చూసుకుంటాను మేడం. ఇదిగోండి. అదృష్టవంతరాలు. పాలు తాగుతుందా? బాగా తాగుతుంది మేడం. అక్క పిల్లి మీద ఎంత ప్రేమ చూసావా? ఓ అలాగా. బయటికి వెళ్ళని చెప్తున్నాగా. పిల్లి
బ్లేడ్ చెప్పిన బ్యాగ్ ఇదే అనుకుంటాను బావా. ఎక్కడ్రా కనపడటం లేదు. చూడరా. సైడ్ లోనా? ఎక్కడా లేదు. హే హలో, ఆ, ఆ, ఏం వెతుకుతున్నారు? మేడం ఈ బ్యాగు ఎంత రేట్ మేడం? చాలా బాగుంది. మా మావయ్యనే అడగాలి. ఇక మీదట మనం కలుస్తామో లేదో తెలీదు. ఈ బ్యాగ్ నాకు ఇస్తారా? మనం ఇక మీట్ అవ్వకూడదా? అది కాదు, ఈ బ్యాగ్ నాకు ఇచ్చేయండి మేడం. ఓకే, తీసుకో. థ్యాంక్స్ మేడం. మేడం కాదు, కాల్ మీ మహిమా. ఆ, సరే మా. మహిమా. సరే వస్తాను మా. హలో, పిల్లిని చంపకండి. ప్రాణాలు తీయడానికి మనకి ఎలాంటి అధికారం లేదు. సరే. రే బావా, పదరా వెళ్దాం. వదిలితే ఇక్కడే పిల్లల్ని కనేలా ఉన్నాడు. పద పద, వస్తాను మేడం. రే బావా, మన భాషని ఎలా ఫేమస్ చేస్తానో చూడు. పిలిపిరి కుప్రా అగ్రవో చేహో ఏంటి లూస్ లా మాట్లాడుతున్నాడు? కడిపిల కొత్త అక్కడికి గురువు ఏంట్రా? ఆ సందు లోపల నుంచి ఇంట్లోకి వచ్చాం. ఈ సందు నుంచి మనం బయటకు వచ్చాం. ఆ సేటు ఎంత పెద్ద ఇల్లు కట్టి పెట్టాడు. ఇల్లే ఇంత పెద్దదిగా కట్టాడంటే ఏయ్ జోక్రా. రేయ్, మనం వెతికిన వస్తువు మన చేతికి దొరికింది. కరెక్ట్. సరేనా? నువ్వు ఆసుపత్రి స్ట్రైట్ గా ఏరియాకి వెళ్ళిపోండి. నేను వెళ్ళి బ్లేడ్ ని కలిసి వస్తాను. సరేనా? సరేనా? అలాగే రజనీ, కమల్, విజయ్ వాళ్ళందరినీ ఇంట్లో వదిలేసి ఆ. వచ్చేటప్పుడు అజిత్, విజయ్ సేతుపతిని తీసుకొచ్చేసాయి. అలాగే విశాల్, విమల్, ఆర్య, సూర్య వీళ్ళందరినీ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వాలి బావా. రే బ్లేడు. ఏమైందిరా? బావా ఆ? చూసాను బావా, ఆ? సూపర్ గా ఉంది. నువ్వు కోటీశ్వరుడు, నేను మలేషియా. మూసుకొనిరా. వస్తానరా. మామా, ఉదయం పోలీస్ స్టేషన్ లో తాడు తీశారా? మప్టీలో వచ్చిన లేడీస్ పోలీస్ కి లవ్ లెటర్ ఇచ్చాను. కొట్టకుండా హారతి తీస్తారా అయింది. అది సరే గానీ ఇందులో సగం డైమండ్స్ ఉన్నాయి. దీన్ని తీసుకుని ఒక ఏరియాకి వెళ్ళు. నేను ఒక ఏరియాకి వెళ్తాను. ఎవరికి దొరకు. సేఫ్ గా ఉండు. సాయంత్రం రాజేశ్వరి జ్యువెలరీకి వచ్చాయి. మామా సేఫ్ గా ఉండు. ఇరుకుంటే అయిపోతారు. సరే. వెళ్ళొస్తాను. ఎన్ని రాళ్ళు ఉన్నాయి? చాలా ఉన్నాయి సేటు. ఇది ఒక రాయి 50 రూపాయలు వెళ్తుంది. అబే 50,000 సరిపోవు. అరే, ఈ రాయి 50 రూపాయలేనయ్యా. ఏంటి సేటు, నన్ను మోసం చేస్తున్నావా? లేదయ్యా, ఈ రాయి రేటే 50 రూపాయలే. ఇవ్వు సేటు, నాకు వేరే వాళ్ళు ఉన్నారు. ఏ ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? ఆ డైమండ్ గురించి నాకు బాగా తెలుసు. ఏం కావాలి? నువ్వు నాకు కమిషన్ ఇచ్చావంటే చాలు, నేను ఫినిష్ చేసి పెడతాను. మన చేతిలో పడ్డావు కదా, ఇకపైన చూడు నీ బిజినెస్ ఓహోని ఉంటుంది. ఏయ్, పట్టుకోండి రావండి. వదలొద్దు. ఏయ్, ఆ డైమండ్ లాక్కోండి రా. వదలొద్దు రావండి. పట్టండి. ఏయ్, ఆ డైమండ్ ఇవ్వరా. ఏయ్. ఏయ్. మామా, కరోనాలో కూడా గుంపు ఎంత ఉందో చూసావా? నమస్తే అన్న, పెద్ద డీల్ చూసుకో. నమస్కారం. కూర్చో. చెప్పండి, ఏం కావాలి? మీతో ఒంటరిగా మాట్లాడాలి. ఒంటరిగానే ఉన్నానుగా. మా దగ్గర వాల్యుబుల్ డైమండ్ ఉంది, దాని గురించే మాట్లాడాలి. దానికే వచ్చాం. ఎక్కడా చూపిండి. రేయ్, చూపించరా. సేటు, బయటకు తెలియకూడదు. నిన్ను చూసినాకనే. చాలా బాగుందనుకుంటా.
అమ్మాయి బాగుంటే చూడాలనిపిస్తుంది కదా. ఇంకేనున్నాయి? 62 ఉన్నాయి. అయితే ఉండండి, వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఆ? యజమాని 2 జ్యూసులు చెప్పు. అమ్మా, వీళ్ళకి జ్యూస్ అంటే ఇవ్వు. ఆ, అలాగే 30 రూపాయలు డబ్బులు తీసుకో. అదేమీ అక్కర్లేదు, వద్దులే. సరే నువ్వు వెళ్ళి చెక్ చేయ ముందు. మీకు 10 సార్లు కరోనా వచ్చినా మారు. ఏంటండి జ్యూస్ చెక్ తాగారా? చేసేసారా? చేశాను. పోలీస్ మామా పోలీసులు వస్తున్నారు. మీ భార్య మర్డర్ కేసు కోసం అవునవును. నేను చూసుకుంటాను. సార్ వాళ్ళ భార్య మొహం మీద తిండి పెట్టి చంపేశాడు సార్. సార్, గట్టిగా సార్, పట్టుకోండి. ఏంటయ్యా ఇది? ఈ డైమండ్ కి డబ్బులు వాళ్ళు ఇస్తారులే. బట్ ఇదేం బాలేదు. ఈయనేం చేస్తున్నారు? ఓనర్ గారు, మిమ్మల్ని పని అడిగాను కదండి. అదంతా జైల్లో ఇస్తారు, బయలుదేరు. రేయ్, 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 రేయ్. నీ వల్ల ఎంతో మంది బతుకులు నాశనం చేసి జైలుకి తీసుకొచ్చావు కదరా. రేయ్, ఆ రాయి డూప్లికేట్ అని తెలిసే కొట్టానా ఏంది? సేటు ఒరిజినల్ రాయి ₹1,00,000 ఉంటుందన్నాడు. అందుకే సంచిని తీసుకొచ్చేసాను. అమ్మడానికి వెళ్ళాం, ఇరుక్కున్నాం, లోపలికి వచ్చి కూర్చున్నాం. కానీ ఒకటి బావా, పుట్టేటప్పుడు పేదోడుగా పుట్టినా చచ్చేటప్పుడు పేదోడుగా చేస్తే అది నీ తప్పని ఒక పెద్ద ఆయన చెప్పారు. చచ్చేటప్పుడు ధనవంతుడిగా జావాలి. దానికి ఏదైనా బిజినెస్ చేద్దామా? ఏం బిజినెస్? అదేరా, లేహ్యాలన్నీ అమ్ముతుంటావు కదా, వాటినే టీవీలో ఎక్కువగా ప్రచారం చేస్తుంటారు. అదేలా మనం కూడా ఛానల్లో ఇచ్చి డెవలప్ అయిపోదాం. ఏంటి, నన్ను నీతో పాటే ఉంచేసుకుందాం అనుకుంటున్నావా? ఏంటి నిన్ను నేను? సరే ఓకే, నేనేం మెసేజ్ చెప్పినా ఈ ప్రపంచంలో ఎవడో పట్టించుకోడు. ఫ్రెండ్, నువ్వైనా ఆలోచించచ్చుగా, కొంచెం ఆలోచించా. ఏయ్, ఇది ఎందుకు చూసావా? మడిచి పొట్లో పొడిచేస్తాను, జాగ్రత్త. ముందు దాన్ని మడి చూపించు, తర్వాత పొడిపించుకుంటాను. తట్టే మడవలేడు, సేట్ అమ్మాయిని పడగొడతాడట. కాలగంటున్నాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.